ఇది వ్యాపారం. హలో మావ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 9:30 అవుతుంది మావ. ఈ రోజు మళ్ళీ మేము బోయినపల్లి మార్కెట్కి వెళ్తున్నాం. ఎల్లంతలకి దండం పెట్టుకుని మేమైతే మార్కెట్కి అయితే బయలుదేరిపోయి మావ. గత 2 రోజులుగా మన వ్యాపారం అయితే పర్లేదు, బాగానే జరుగుతుంది. అంటే ఇంతకు ముందు మనం అమ్మేవాళ్ళం కదా, కొంచెం ఇంచుమించులు అలాగే సరుకు అయితే వేస్తున్నాం. వ్యాపారం కూడా పర్లేదు, బాగానే జరుగుతుంది. అందులోకి వినాయక నిమజ్జనాలు ఉన్నాయి కదా మావ, ఎక్కడ పడితే అక్కడ అన్న సంతర్పణలు ఉన్నాయి. ఆ సంతర్పణల వల్ల దేనివల్ల తెలియదు కానీ వ్యాపారం అయితే మాత్రం పర్లేదు, బాగానే జరుగుతుంది. నేనైతే రోజు మార్కెట్కి వెళ్తున్నాను, కానీ డే బై డే వీడియో అయితే పెడుతున్నాను అనమాట. అంటే మధ్యలో ఒక రోజు వ్యాపారాన్ని అయితే మీకు చూపించట్లేదు. ఒక రోజు వ్యాపారం చూపిస్తుంటే, అంటే ఈ రోజు నేను మార్కెట్కి వెళ్తున్నాను కదా, ఈ రోజు వ్యాపారం చూపిస్తుంటే మళ్ళీ రేపు వ్యాపారం చూపించను, మళ్ళీ ఎల్లుండి వ్యాపారాన్ని అయితే వీడియో తీస్తున్నాను అనమాట. అలా డే బై డే అయితే వీడియో అయితే వస్తుంది. కంటిన్యూగా డైలీ అయితే వీడియో పెట్టట్లేదు. నిన్న మీకు చూపించలేదు కదా, దీని ముందు వ్యాపారం ఏంటంటే మా నాన్న ఒక 3 బస్తాలు బెండకాయ వేసాడు, ఆ తర్వాత ఒక 3 బస్తాలు మిర్చి అయితే వేసాడు అనమాట. అవి రెండు కూడా ఇంచుమించుగా అయితే అమ్మేసినాయి. సరుకు అయితే బాగానే పోయింది, వ్యాపారం అయితే బాగానే జరిగింది. అదైతే షార్ట్ వీడియో అయితే తీసి పెడదాం అనుకున్నాను, కానీ నాకైతే షార్ట్ వీడియో తీయడానికి కూడా కుదరలేదు. ఆ రోజు నాకైతే పరోటా బండి దగ్గర ఉన్నాను, కొంచెం బిజీగా ఉండి నేనైతే బండి దగ్గరికి అయితే వెళ్ళలేదు, వీడియో తీయడానికి అవ్వలేదు అనమాట. చాలా మంది పరోటా బండి అడ్రస్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు, లొకేషన్ అడుగుతున్నారు. అసలు కామెంట్స్ అన్నీ కూడా మొత్తం అంతా అదే ఉంటుంది. అసలు అడ్రస్ ఎక్కడంటే పిర్జాది కూడా ఎల్లమ్మతల గుడి దగ్గర మావ. పిర్జాది కూడా కమాన్ నుంచి లోపల తిరగగానే ఎల్లమ్మతల గుడి దగ్గర ఉంటుంది అనమాట. ఎల్లమ్మతల గుడి ముందు కొంచెం ముందుకెళ్తే మనది కనబడిపోతుంది. పిర్జాది కూడా కమాన్ దగ్గరికి వచ్చినా ఎక్కడికి వచ్చినా అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు పరోటా బండి అంటే మనది ఒకటే ఉంది కాబట్టి. మనమైతే మార్కెట్లోకి అయితే వచ్చేసాం మావ. మార్కెట్లోకి రాగానే కూడా ఇవాళ కొంచెం ఖాళీగానే అనిపిస్తుంది నాకైతే. మార్కెట్ కొంచెం త్వరగా సరుకు వేసుకుని అయితే వెళ్ళిపోవాలి, ఎందుకంటే మొత్తం ఇంట్లో హెల్త్లో ఎవరికి బాగాలేదు మా, మొత్తం అందరికీ తేడా చేసింది, మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కాబట్టి ఇవాళ కొంచెం స్పీడ్గా సరికేసుకుని అయితే వెళ్ళిపోవాలి. నాకు కూడా పెద్దగా బాగాలేదు మా హెల్త్ 2 డేస్ నుంచి కూడా. మీకు ఆల్రెడీ గత వీడియోలో కూడా చెప్పాను కదా, గొంతు పోయింది, వాయిస్ కూడా మీకు అందుకే కొంచెం చేంజ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాయిస్ కూడా నాది మొత్తం మారిపోయింది ఈ మధ్య. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల దేనివల్ల కానీ మొత్తం అంతా కూడా తేడా చేసింది మావ. ఈ రోజు మార్కెట్ అయితే మాత్రం లోపలికి వచ్చిన తర్వాత కూడా చాలా ఖాళీగా ఉంది మావ. మీకు అర్థమవుతుందో లేదో కానీ బండి అయితే మాత్రం చాలా ఫ్రీగా వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ రాగానే మాత్రం ముందు బెండకాయ దగ్గరికి అయితే వెళ్ళాను మావ. బెండకాయ అయితే ఈరోజు చాలా తక్కువ రేట్లో ఉంది మార్కెట్లో. 15 రూపాయలు 12 రూపాయలు అలా కూడా బెండకాయ అయితే దొరికేస్తుంది అనమాట. బెండకాయ చాలా తక్కువ రేట్లో ఉంది మార్కెట్లో, చాలా ఉంది బెండకాయ. ఆ తర్వాత ఈ క్యారెట్ దగ్గరికి వచ్చాను, ఇదైతే మొక్కలు అయిపోయింది, పెద్దగా బాగాలేదు. బాగున్న క్యారెట్ అయితే మాత్రం 25 రూపాయలు అయితే ఉంది కేజీ. ఈ గోకరకాయ అయితే బాగానే ఉంది. దీన్ని గోకరకాయ అంటారు ఇక్కడ మార్కెట్లో. మరి చాలామంది గోరుచిక్కుడిగా అంటున్నారు, కానీ ఇక్కడైతే గోకరకాయ అంటారు దాన్ని. ఆ గోకరకాయ అయితే మాత్రం 20 రూపాయలు అయితే ఉంది మా కేజీ. ఈ దొండకాయ అయితే మాత్రం కొంచెం రేట్ ఎక్కువే ఉంది, 35 నుంచి 40 రూపాయలు అయితే ఈ దొండకాయ అయితే ఉంది. దొండకాయ అయితే మాత్రం బాగుంది. ఆ తర్వాత డైరెక్ట్గా మిర్చి దగ్గరికి అయితే వచ్చాను మా. మిర్చి అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. మిర్చి అయితే నేను 13 రూపాయలు రేట్ చేసి 4 బస్తాలు, 14 రూపాయలు రేట్ చేసి 2 బస్తాలు చొప్పున 6 బస్తాలు మిర్చి అయితే కొన్నాను మావ. మార్కెట్లో టమాటా కూడా చాలా రేటు తగ్గిపోయింది మావ. టమాటా అయితే మాత్రం ఉన్నట్టు మళ్ళీ సడన్గా డౌన్ అయింది. మొన్న అయితే ఓ మధ్య పెరిగింది, కానీ ఇప్పుడైతే మళ్ళీ డౌన్ అయింది. 350 రూపాయలు మావ ట్రే వచ్చి 25 కేజీలు 350 రూపాయలు ట్రే. నేనైతే ఇదిగో ఈ 2 బస్తాలు 14 రూపాయలు రేట్ చేసి 2 బస్తాలు వేసాను మావ. ఈ మిర్చి అయితే మాత్రం పర్లేదు, బాగానే ఉంది. ఈ 14 రూపాయల మిర్చి కంటే కూడా 13 రూపాయల మిర్చి బాగుందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 4 బస్తాలు 13 రూపాయలు రేట్ చేసి ఇక్కడ 4 బస్తాలు అయితే మిర్చి అయితే వేసాను. ఈ మిర్చి అయితే పర్లేదు మావ, బాగానే ఉంది. ఈ రోజు అయితే మొత్తం 6 బస్తాలు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా 6 బస్తాలు మిర్చి అయితే వేయలేదు బండి మీద. ఈ సొరకాయ వచ్చి 15 కాయలు ఉంటాయి, 300 కవర్ చెప్తున్నారు. ఈ మునక్కాడ అయితే మాత్రం కొంచెం రేటు ఉంది మావ, 60 నుంచి 70 రూపాయలు అలా అయితే మునక్కాడ కిలో అయితే ఉంది మార్కెట్లో. మునక్కాడ మళ్ళీ కొంచెం పెరిగినట్టే ఉంది. నేనైతే మిర్చి అయితే వేసుకుని ఇంక వెళ్ళిపోతున్నాను మావ. ఇంకా చాలు సరుకు ఈ రోజుకి. ఈ 6 బస్తాలు అమ్మితే ఎక్కువే మావ. మనం 6 బస్తాలు అంటే ఇంచుమించుగా 340 కిలోలు అయితే వచ్చినాయి ఇవన్నీ కలిపి. 340 కిలోలకి మనకైతే 4200 అయితే మార్కెట్లో అయింది. ఈ 4200 మనం మార్కెట్లో ఇచ్చేసి మనం అయితే బయటకి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. మార్కెట్ అయితే చాలా ఖాళీగా ఉంది మావ. అసలు ఈ రోజు నేను మిర్చి వేద్దామని అయితే అనుకోలేదు, కానీ అదే రీజనబుల్గా దొరికింది. మిర్చి ఇంత డౌన్లో ఉందంటే మిర్చి చాలామంది వేస్తారు మన ముందు వెనక చాలా బళ్ళు ఉంటాయి, కాబట్టి మంచి కాంపిటీషన్ ఉంటుంది ఈ రోజైతే. ఈ 6 బస్తాలు మనం అమ్మేస్తే మాత్రం రికార్డే ఈ రోజైతే మాత్రం. కారులో వచ్చి కూడా సరుకు అయితే పట్టుకెళ్తున్నారు చూడండి మావ, ఎందుకంటే మొత్తం అన్న సంతర్పణలు ఉన్నాయి కదా వినాయకుడివి, అందుకని చెప్పి ఈ కార్లు కూడా మార్కెట్లో కొంచెం ఎక్కువగానే ఉంటాయన్నమాట. ఇలా డైరెక్ట్గా వచ్చి బస్తాల లెక్కన అయితే పట్టుకెళ్ళిపోతారు అన్న సంతర్పణ దగ్గరికి అయితే. ఇక్కడైతే కొంచెం తక్కువ రేటు కదా, అందుకని చెప్పి డైరెక్ట్ ఇక్కడే కొనుక్కుని అయితే వెళ్ళిపోతూ ఉంటారు. అలా అని కాకపోయినా కూడా మార్కెట్లో కార్ల మీద వచ్చి కూడా చాలామంది పట్టుకెళ్తారు మా. కూరగాయల షాపు పట్టుకెళ్తారో దేనికి పట్టుకెళ్తారో తెలియదు, కానీ మార్కెట్లోకి మాత్రం కార్లు కూడా వచ్చి వెళ్తూనే ఉంటాయన్నమాట. నాకైతే మాత్రం ఈ దగ్గు నిలబెట్టేస్తుంది మామూలుగా అయితే లేదు. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డానమాట దగ్గుతోటి, అంత అలా అయితే వచ్చేస్తుంది. నేనైతే మార్కెట్ నుంచి అయితే బయటకు పోతున్నాను. ఇంకా చాలు ఈ 6 బస్తాలు అనుకుని. మా నాన్న అయితే ఇంకో రకం వేద్దామని చెప్పి అయితే కొంతసేపు తిరిగాడు, కానీ నా వల్ల అవదు బాబు, ఈ 6 బస్తాలు చాలు మనకి అని చెప్పి నేనైతే మార్కెట్ నుండి అయితే ఇంటికి అయితే తీసుకొచ్చాను మావ. కానీ ఈ రోజైతే క్లైమేట్ అస్సలు బాగోలేదు. నేనైతే ఈరోజు వర్షానికి అయితే దొరికేస్తాం మేము ఖచ్చితంగా, ఎందుకంటే చాలా దారుణంగా అయితే ఉంది. పైన వర్షం వచ్చేలానే ఉంది మొత్తం అంతా కూడా, మొత్తం మూసేసింది.
కానీ వర్షం అయితే మాత్రం రావట్లేదు. మేమైతే ఇంటి దగ్గర బండి పెట్టేసి తర్వాత మళ్ళీ లైట్లు కాటాలు అన్నీ తెచ్చుకుని మేము భోంచేసి మళ్ళీ మేమైతే మార్కెట్కి అయితే బయలుదేరమాట. ఇప్పుడైతే వర్షం లేదు మొత్తం అంతా కూడా పట్ట కూడా కట్టేసి మేమైతే రెడీ అయ్యాం మార్కెట్కి వెళ్దామని చెప్పి. మేమైతే మార్కెట్కి వెళ్ళే టైం అయితే 4 అయిపోతుంది. ఈ కుక్కలు చూడమా మా ఇంటి ముందే తిరుగుతున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, మీకు మన వీడియోలో కూడా చెప్పాను కదా. మా ఇంటి చుట్టుపక్కల ఇంచుమించు ఒక 30 నుంచి 40 కుక్కలు అయితే ఉంటాయన్నమాట. ఈ కుక్కలు అయితే మహా దారుణంగా అయితే ఉన్నాయి మామ. మేము సరిగ్గా మార్కెట్ నుండి అదే ఇంటి దగ్గర నుండి సరుకు అమ్ముకోవడానికి బయలుదేరే ముందే వర్షం మొదలైంది. మన టైం అలా ఉంటుందన్నమాట. ఈ రోజు ఏమో 6 బస్తాలు ఆ మిర్చి ఏమో ఈ రోజు అమ్మకపోతే పెద్దగా వర్కౌట్ అవ్వదు, తర్వాత రోజు పెద్దగా అయితే బాగోదు. సర్లే ఏదో రకంగా అమ్మేద్దాం అనుకుంటే మళ్ళీ వర్షం ఒకటి మాట. సరిగ్గా మన బండి ఎట్టిన దగ్గర నుండి కూడా వర్షమే మావ. ఈ 6 బస్తాల మిర్చి అయితే మా నాన్న అయితే మాత్రం ఈ రోజు అవదనే ఫుల్ నమ్మకంతో అయితే ఉన్నాడనమాట. ఎందుకంటే 6 బస్తాల మిర్చి అంటే మా నాన్నకి ఎక్కలేదు. నేనే బలవంతంగా ఒకటే రకం వేద్దాం, ఇదే కొంచెం తక్కువ రేట్లో ఉంది కదా అని చెప్పి నేనే కొంచెం బలవంతం చేసి 6 బస్తాల మిర్చి అయితే వేసానమాట. మిర్చి మనం బండి మీద వేసి అలా పెట్టగానే వ్యాపారం అయితే మొదలైంది మావ. వ్యాపారం మొదలవడం అసలు నాన్ స్టాప్గా అయితే జరిగింది. అసలు గ్యాపే లేదు. నేనైతే ఇక్కడే ఉన్నాను. ఈ రోజు అయితే పరోటా బండి దగ్గర కూడా పూర్తిగా వెళ్ళలేదు. ఎందుకంటే ఈరోజు మాస్టర్ కూడా వచ్చాడనమాట. అందుకని చెప్పి నేనైతే పరోటా బండి దగ్గరికి వెళ్ళలేదు. చాలా వరకు ఇక్కడే ఉన్నాను నేను ఈ కూరగాయల బండి దగ్గరే. ఇక్కడంటే గ్యాప్ లేదు. మీకు వీడియో తీసేటప్పుడు మాత్రమే నేను వీడియో తీస్తాను, మా నాన్న చేస్తాడు. అది కాకుండా నేను వీడియో తీయడానికి సేపు కూడా నేను కూడా హెల్ప్ చేస్తాను ఉంటాను మామ. మళ్ళీ మీలో కొందరేమో మీ నాన్న కూడా చేస్తున్నాడు, నువ్వేమో ఫోన్ పట్టుకుంటున్నావు అంటారని చెప్పి నేనైతే చెప్తున్నాను అనమాట. లేదంటే చెప్పాల్సిన పని లేదు. ఇవాళ అయితే మిర్చి ఒకటే వేసినా కానీ వ్యాపారం అయితే మాత్రం బాగానే జరుగుతుంది మామ. అసలు గ్యాప్ లేదు, అలా జరుగుతూనే ఉంది. ఇది కాకుండా మన దగ్గర నిన్నైతే బెండకాయ మిగిలింది మామ. అదే నిన్న మీకు వీడియోలో చూపించలేదని చెప్పాను కదా, డే బై డే వీడియో చేస్తున్నానని చెప్పాను కదా. నిన్నైతే బెండకాయ వేసాం, గోకరకాయ వేసాం. బెండకాయ మిర్చి వేసాను నిన్నైతే క్లియర్ అయిపోయింది. కానీ బెండకాయ వచ్చి మనకి ఒక 30 నుంచి 35 కిలోలు బెండకాయ అయితే ఉంటుంది మన దగ్గర. అది ఇంకా బ్యాలెన్స్ ఉంది. అది తీద్దామంటే వెనకాల మిర్చి బస్తాలు అయితే మొత్తం మూసేసినాయి దాన్ని. సరే కొంత ఖాళీ అయిన తర్వాత తీద్దాంలే, 30 కేజీలు ఎంతసేపు అమ్ముతామని చెప్పి మేమైతే దాన్ని వెనకాల ఉంచాం. దాన్ని కూడా కొంతసేపు అయిన తర్వాత బయటికి అయితే తీయాలి మావ. వర్షం అయితే పడతానే ఉంది. మా నాన్న అయితే కొంచెం వర్షంలో నుంచుని వ్యాపారం అయితే చేస్తున్నమాట. వర్షం అంటే భారీగా కాదు, చినుకులు పడుతున్నాయన్నమాట. ఈ చినుకులకి మిర్చి అయితే పాడైపోతుంది మావ. ఎందుకంటే అదైతే పెద్ద క్వాలిటీ అయితే కాదు, ఒక మాదిరిగా అయితే ఉంది. ఈ వర్షాన్ని తడిసిందంటే మాత్రం సరుకు మిగిలింది, వర్షాన్ని తడిసిందంటే మాత్రం అసలు పనిచేయదు. కాబట్టి మేమైతే ఆ బస్తాలు తడకుండా బరకం అయితే వేసాం. కానీ ఇంకొంచెం గట్టిగా వర్షం వచ్చిందంటే మాత్రం కొంచెం రిస్క్ ఏమో సరుకు అయితే మాత్రం. వ్యాపారం అయితే మాత్రం పర్లేదు, బాగానే జరుగుతుంది. నాన్ స్టాప్గా మా నాన్న అయితే వేస్తూనే ఉన్నాడు. మనకైతే ఈరోజు 13.5 పడినట్టు మార్కెట్లో మొత్తం మిర్చి అంతా కలిపి 13 మీద 4 బస్తాలు, 14 మీద 2 బస్తాలు కొన్నాం కదా. దాన్ని బట్టి యావరేజ్గా ఎంత అయిందో చూడండి. మేమైతే కిలో 30 చేసేది అమ్ముతున్నాం. మన ముందైతే 40 అమ్ముతున్నారు, మనం అయితే 30 చేసేది అమ్ముతున్నాం. వాళ్ళు ఎంత కొన్నారనేది నాకు తెలియదు, కానీ అయితే 40 అమ్ముతున్నారు అనమాట. అందుకని చెప్పి మనదైతే కొంచెం స్పీడ్గా అయితే ఉంది. ఆ తర్వాత మన పైన బళ్ళు అన్నీ తీయించేశారు. మన పైన బళ్ళు తీయించేసిన తర్వాత వీళ్ళందరూ వచ్చి మన దగ్గర పెట్టుకున్నారన్నమాట. మనం అయితే ఇంకంతే, ఇలానే ఉంటాయి రోడ్డు మీద వ్యాపారాలు. తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి బండి తీయించారు, మళ్ళీ లోపల పెట్టాం. తర్వాత ఈరోజు బండి అయితే మాత్రం అసలు మారుస్తూనే ఉన్నాను మా, కొంచెం లోపలికి కొంచెం బయటికి, లోపలికి బయటికి. ఈరోజు అయితే అలా మారుస్తూనే ఉన్నాం బండి అయితే మాత్రం. ఎంత మార్చినా కానీ వ్యాపారం అయితే మాత్రం అలా జరుగుతూనే ఉంది మామ. ఇలా జరిగితే పర్లేదు, సాయంత్రానికి ఏదో రకంగా క్లోజ్ చేసి ఇచ్చని చెప్పి చిన్న నమ్మకం అయితే వచ్చింది. కానీ మళ్ళీ నేనైతే హాస్పిటల్కి వెళ్ళాలి, మీకు చెప్పాను కదా. పిల్లల్ని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వాళ్ళు కూడా మొత్తం హెల్త్ బాగాలేదు మా, మొత్తం అందరికీ జ్వరాలు ఇంట్లో. కాబట్టి వాళ్ళని కూడా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి. కొంతసేపు అయితే ఇక్కడ ఉండాలి, ఎందుకంటే ఇక్కడైతే బిజీగా ఉంది కదా. మా నాన్న అయితే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు డబ్బులు తీసుకునే దగ్గర, ఇచ్చే దగ్గర. అందుకని చెప్పి ఇక్కడైతే ఉండాల్సి వచ్చిందన్నమాట. బెండకాయ ఎదుగో తీసి అయితే బయట పెట్టాను. బెండకాయ బయట పెట్టిన దగ్గర నుంచి కూడా అది కూడా చాలా స్పీడ్గా అయితే పోతుంది. బెండకాయ అయితే మాత్రం చాలా బాగుంది మామ. బెండకాయ అయితే కొంచెం లావుగా ఉంది, కానీ చాలా బాగుందన్నమాట. టైం అయితే సాయంత్రం 5:30 అవుతుంది మామ. 5:30 పావుతో 6 ఆ టైం అయితే అవుతుంది. మేము బండి పెట్టి ఇంచుమించు 1:30 అవుతుంది. ఈ 1:30లో ఒక బస్తా అయింది మామ. ఇంకా 5 బస్తాల మిర్చి అయితే ఉంటుంది, ఒక బస్తా అయిందంతే. కాబట్టి చూద్దాం మరి అసలు ఏమవుతుంది ఏంటో. టైం అయితే నైట్ అయిపోయింది. నైట్ అయినా కానీ అలా వేస్తానే ఉన్నాము. బెండకాయ అయితే మాత్రం అలా ఏరుకుంటున్నారు. మేమైతే దీన్ని వదిలేసాం కింద. అది వచ్చి బెండకాయ కిలో 40 రూపాయలు అయితే అమ్ముతున్నాం. ఈ మిర్చి అయితే మాత్రం కిలో 30 రూపాయలు చేసి అయితే అమ్ముతున్నాం. మిర్చి మా నాన్న అయితే వేస్తానున్నాడు. ఈ మధ్య చాలా రోజుల తర్వాత ఇంత నాన్ స్టాప్ వ్యాపారం చేశాడు కదా. నైట్ ఇంటికి వచ్చేసరికి భుజాలు లాగేస్తున్నా, చేతులు లాగేస్తున్నా అని చెప్పి చాలా రోజుల తర్వాత అన్నమాట. ఇంతకు ముందు అయితే మాకు డైలీ ఇలానే ఉండేది. ఇంటికి వచ్చేసరికి చేతులు కాళ్ళు మొత్తం లాగేసి నిలబడి వ్యాపారం చేసి కానీ ఈ మధ్య అయితే మన వ్యాపారం మొత్తం మూలకపోయింది కదా. అందుకని కొంచెం రెస్ట్లో ఉన్నట్టే ఉంటుంది ఎంత పని చేసినా కానీ. మిర్చి అయితే మాత్రం ఇంకా ఒక 3 బస్తాలు అయితే ఉంటుంది. మా టైం వచ్చి 8 అవుతుంది. నేనైతే ఇంకా హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. హాస్పిటల్కే కాదు, ఈరోజు నేను పరోటా బండి దగ్గర కూడా అడుగు పెట్టలేదు మా ఈరోజు. ఎందుకంటే మాస్టర్ వచ్చాడని చెప్పాను కదా. పరోటా బండి దగ్గర కూడా వెళ్ళటాకైతే అవ్వలేదు. మెయిన్ ఏంటంటే పరోటా బండి దగ్గరికి వెళ్ళటానికి కూడా అవ్వలేదు అన్నమాట. ఇక్కడ గ్యాప్ లేదు. అందులోకి బళ్ళు ఒకటి రోజు పోలీసు వాళ్ళు ఒక 2-3 సార్లు వచ్చారు. ఇవన్నిటి వల్ల కొంచెం బండి వదిలి వెళ్ళటాకైతే అవ్వలేదు మా ఈరోజు. అందుకని చెప్పి కూరగాయల బండి దగ్గరే ఉన్నానమాట. అందుకే ఇన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. రోజు ఇన్ని క్లిప్స్ అయితే ఉండేవి కాదు.
పరోటా బండి అయితే కలపాల్సి వచ్చేది అనమాట. కానీ ఈ రోజు అయితే మొత్తం బండి దగ్గర ఉన్నాను. నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాను మామ. లాస్ట్ ఒక 2 బస్తాలు ఉండగా హాస్పిటల్కి అయితే వెళ్ళాను. ఈ లోపు మా నాన్న అయితే మొత్తం సరుకు అయితే అమ్మేసాడు. బెండకాయ వచ్చి 2-3 కిలోలు ఉంటుంది అంతే. మిర్చి అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే. ఆ మిర్చి అయితే ముక్కలు లాస్ట్లో కొన్ని పోయిన కాయలు అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఇంకా మన దగ్గర అయితే ఏం మిగలలేనట్టే. ఇవాళ అయితే మొత్తం సరుకు అంతా క్లోజ్ మా 6 బస్తాలు మిర్చి, ఒక 30-35 కిలోలు బెండకాయ మొత్తం అయితే మా నాన్న ఈ రోజు అయితే అమ్మేసాడు. ఈ రోజు అసలు ఎంత అమ్మాం ఏంటి, ఎంత లాభం వచ్చింది అనేది అయితే చూద్దాం మామ. ఫోన్పేలో అయితే 5,020 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది మామ. క్యాష్ వచ్చి 3900 అయితే క్యాష్ అయితే వచ్చిందన్నమాట. మొత్తం ఒకసారి కలిపి చూద్దాం. 5,020 రూపాయలు అయితే క్యాష్, ఫోన్పే 3900 అయితే క్యాష్, మొత్తం 8,930 రూపాయలు అమ్మకం మామ. దాంట్లో 4,200 అయితే సరుకు, ఒక 520 రూపాయలు అయితే కవర్లు తెచ్చాను. అవి అయితే 2 రోజులు వస్తాయి. 300 అయితే ఆటో డీజిల్, ఒక 200 అయితే చిల్లర ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ తీసేయగా మనకు 3700 అయితే మిగిలింది మామ ఈ రోజు అయితే. చాలా రోజుల తర్వాత అందులోకి నిన్న బెండకాయ ఉంది కదా, అది 35 కిలోలు ఇంటూ 40 రూపాయలు, అంటే ఇంచుమించు అదే మనకు ఒక 1300-1400 అయితే తెచ్చిందన్నమాట. కాబట్టి ఇవన్నీ కలుపుకుంటే పర్లేదు ఈ రోజు అయితే వ్యాపారం. ఇక్కడ ఈ వ్యాపారం క్లోజ్ చేసేసుకుని మనం కూరగాయలని సర్దుకుని బండి వేసుకుని ఇంటికి వెళ్ళేసరికి టైం అయితే మాత్రం 10 అయితే అయింది మా. 10 దాటేసింది. 10 దాటిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆటో పెట్టేసిన తర్వాత మళ్ళీ పరోటా బండి దగ్గరికి అయితే వెళ్ళనమాట. ఈ పరోటా బండి ఎలాగ నైట్ మనం క్లోజ్ చేసేసరికి ఒక 12-12:30 అయితే అలాగైనా అవుతుంది మామ. కాబట్టి ఆ 12:30 వరకు కూడా ఇక్కడైతే ఉండాలి. పరోటా అయితే బండి క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట. సరే మా, ఉంటా మరి, బాయ్. ఇది వ్యాపారం.